1948వ సంవత్సరంలో తొలి తెలుగు సాంఘిక చిత్రం గీతాంజలి శివరాత్రి రోజు మార్చి 9న విడుదలయ్యింది. అంతకు 6 ఏళ్ల క్రిందట భక్తపోతన చిత్రంలో శ్రీనాథుడి పాత్ర ద్వారా వెండితెరకు పరిచయమైన జంధ్యాల గౌరీనాథశాస్త్రిగారు శ్యామల పిక్చర్స్ బ్యానర్లో సొంతంగా నిర్మించిన చిత్రం ఈ గీతాంజలి. ఇందులో కథానాయకుడు జంధ్యాల గౌరీనాథశాస్త్రిగారే. కథానాయిక సురభి నాటక సంస్థకు పితామహుడు వనారస గోవిందరావు గారమ్మాయి ఆవేటి పూర్ణిమ. మరొక పాత్రలో శ్రీరంజని అనే నూతన నటీమణి నటించారు. దర్శకత్వం హెచ్ఎం రెడ్డిగారి వద్ద సహాయకుడిగా పనిచేసిన తంగిరాల హనుమంతరావు. రచన చేసింది ఊటుకూరు సత్యనారాయణరావు. ఇందులో హీరో మహాత్మాగాంధీ హత్య వార్త విని దుఃఖిస్తూ పాడే పాటలుగా రఘుపతి రాఘవ రాజారాం, వైష్ణవ జనతో అనే పాటల్ని చేర్చారు. నవీనమైన కథ, అపూర్వమైన సంగీతం, అసదృశమైన సన్నివేశములు అని సినిమా విడుదలకు చాలా రోజుల ముందు నుంచే ప్రచారం చేశారు. కాని ఈ చిత్రం 2 రోజులు కూడా ఆడలేదు. ప్రేక్షకుల ఘాటు విమర్శలకు గురయ్యింది. నిర్మాతగా జంధ్యాల గౌరీనాథశాస్త్రిగారికి తీవ్రమైన నష్టాలు తెచ్చిపెట్టింది. 3 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాకి మరమ్మతులు చేయించడానికి విశ్వనాథ సత్యనారాయణ గారితో స్క్రిప్టు రాయించారు. కాని ఆ ప్రయత్నాలు కూడా ముందుకెళ్లలేదు. గీతాంజలి పరాజయం పాలైన చిత్రంగానే మిగిలిపోయింది.